భూములు కొనాలన్నా, అమ్మాలన్నా, గృహాలు కొనాలన్నా, అమ్మాలన్నా ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరగా కార్యసిద్ధిని పొందాలంటే, శుభము, లాభము చేకూరాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభం, లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎవరైనా చాలా కాలంగా స్థలం కానీ, పొలం కానీ అమ్మాలని ప్రయత్నిస్తున్నప్పటికీ దాన్ని అమ్మలేక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే, మంగళవారం సందర్భంగా గృహంలో దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి, ఆ పీట మీద బియ్యపిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేసి, ఆ ముగ్గు మధ్యలో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎరుపు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి, ఆ ఒత్తి దక్షిణ దిక్కు వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి. ఈ ఎరుపు ఒత్తుల దీపం మంగళవారం దక్షిణ దిక్కులో వెలిగించినట్లయితే కుజుడి అనుగ్రహం వల్ల భూములు, గృహాలకు సంబంధించిన వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. అలాగే చాలా కాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ స్థలం కానీ, పొలం కానీ అమ్మలేక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే, శనివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో శనిహోరలో మీరు అమ్మాల్సినటువంటి స్థలంలో కానీ, పొలంలో కానీ, ఇంట్లో కానీ నైరుతి మూల ఒక విస్తరి ఉంచి, ఆ విస్తరిలో 1 కేజీ రాళ్ల ఉప్పు పోసి రండి. ఇలా చేసినట్లయితే శనివారం శనిహోర ఉదయం 6 నుంచి 7 మధ్యలో అమ్మాల్సిన స్థలంలో కానీ, పొలంలో కానీ, ఇంట్లో కానీ నైరుతిలో రాళ్ల ఉప్పు పోసొచ్చినట్లయితే అతి త్వరగా మీకు ఆ స్థలం కానీ, పొలం కానీ, గృహం కానీ అమ్ముడుపోవటానికి ఆస్కారం ఉందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే రావలసిన ఆస్తులు తొందరగా రావాలన్నా, భూములు తొందరగా రావాలన్నా, గృహాలు, స్థలాలు, పొలాలు తొందరగా కొనుక్కోవాలన్నా ఆదివారం పూట ఆవుకి బెల్లం తినిపించాలి. గోమాతకు ఆదివారం బెల్లం తినిపించి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే భూలాభాన్ని, గృహలాభాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పరమశివుణ్ణి జాజి పూలతో పూజిస్తూ ఉండటం, ప్రతిరోజు పూజ చేసేటప్పుడు జామ పండ్లు నైవేద్యంగా సమర్పించడం ద్వారా కూడా భూలాభము, గృహలాభము తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని మంగళవారం దాన్ని పూజా మందిరంలో ఉంచి, ఆ నిమ్మకాయకి రోజు పసుపు, కుంకుమ వేస్తూ మనస్సులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా నరసింహస్వామికి సంబంధించిన నామాన్ని చదువుకుంటూ ఉండండి. 1 నెల రోజుల పాటు ఇలా చేసినట్లయితే ఆ తర్వాత క్రమక్రమంగా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహము, నరసింహస్వామి అనుగ్రహం వల్ల భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు కొనటానికి ఏ ఆటంకాలున్నా ఆ ఆటంకాలన్నీ తగ్గిపోతాయి. భూములు, గృహాలు కొనుగోలు చేసిన తర్వాత ఆ నిమ్మకాయ ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. అలాగే గృహంలో కూడా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో మంగళవారం ఒక గాజు పాత్రలో రాళ్ల ఉప్పు పోసి దానిలో 1 నిమ్మకాయ ఉంచి ఏర్పాటు చేయండి. దానివల్ల గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు తొలగిపోతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి తొందరగా కొనుక్కోవాలంటే ఎప్పుడైనా కొండపైన ఉన్నటువంటి దేవాలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది. నరసింహస్వామి ఆలయాన్ని కానీ లేదా ఏ ఆలయాన్నైనా సరే కొండపైన దర్శనం చేసుకుని ఆలయం దగ్గర 2 రాళ్ళు తీసుకొని ఒక రాయి ఇంకొక రాయి మీద పేర్చి తొందరగా గృహయోగం కావాలని లేదా స్థలాన్ని కొనుక్కోవాలని మనస్సులో సంకల్పించుకోండి. ఇలా కొండపైన ఉన్న ఆలయాన్ని దర్శించి ఒక రాయి మీద ఇంకొక రాయి ఆలయం ప్రాంగణంలో పేర్చి మనస్సులో మీ అభీష్టాన్ని చెప్పుకున్నట్లయితే స్థలం కానీ, పొలం కానీ, గృహం కానీ తొందరగా కొనుక్కోవటానికి ఆస్కారం ఉంటుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవటం ద్వారా కూడా స్థలాలు, పొలాలు త్వరగా అమ్మటానికి, కొనటానికి ఆస్కారం ఉంటుంది.